కూటమిలో వచ్చే సమస్యలపై జాగ్రత్తగా మాట్లాడాలని నేతలకు సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పరిమితికి మించి ఎవ్వరూ మాట్లాడొద్దని ఆదేశించారు. కూటమి స్వరాన్ని గట్టిగా వినిపించాలని నేతలకు సూచించారు. జనసేన నేతలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద నివేదికలు ఉన్నాయన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ రావటానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలు కాకుండా వ్యక్తిగత అజెండాలకు వెళ్లొద్దని సూచించారు. అంతర్గతంగా జరిగిన సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని పార్టీ నేతల్ని ఆదేశించారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగత పనులతో ఎమ్మెల్యేలు లోకం మాధవి, ఆరణి శ్రీనివాస్, అరవ శ్రీధర్ సమావేశానికి హాజరు కాలేదు. ఇంటెలిజెన్స్ వల్ల చాలా మంది యువత ఉద్యోగాలు కోల్పోతున్నారనే విషయం బాధాకరం. కాబట్టి ఇప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ పిల్లలందరికీ మరి ఇప్పటి నుంచి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, టూరిజం ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఇవాళ డిస్కషన్ జరిగింది. మా స్టాండ్ మొదటి నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు యువత ఉద్యోగాల గురించి యూత్ ఫోర్స్ ని అనేది నిర్వీర్యం అవ్వకూడదు అనేది ఆలోచనని ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి నిధులు వచ్చినా సరే సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు తీసుకొచ్చి పనిచేయాలని ఆలోచన